చింది చొరవ తీసుకొని దీన్ని పూర్తి చేయడానికి సంకల్పంతో ఉన్నదని చెప్తున్నారు. ఈ విషయంపై మరి కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఏదైతే ఫస్ట్ ఫేజ్లో 3,000 కోట్ల 3,100 crores ఏదైతే రిలీజ్ చేసి ఉన్నదో దానికి రిలీజ్ చేయాల్సిన ప్రపంచ బ్యాంకు నుంచి వెళ్ళే కదా ప్రతిపాదన ఏదైతే సమర్పించారో ఆ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? జమీల్ గారు, మీకు ఈ విషయంలో పరిశోధకులు మన ఎంఏ శ్రీనివాసన్ గారు అట్లాగే మూసీ శంకర్ గారు అయితే మేము ఇద్దరం కలిసి చాలా టీవీ డిబేట్ లో పాల్గొన్నాం. ఈ మధ్యన అన్ని టీవీల్లో కూడా. అలాగే వెంకటరెడ్డి గారితో ఎట్లా అనుబంధం ఉంది. దాంతో పాటు మేము శ్రీనివాసన్ గారు, మేము వేదకుమార్ గారు, మేము ఒకే జిల్లా వాళ్ళ. మా గ్రామం ప్రజ్ఞాపూర్ గ్రామం మాది. వేదకుమార్ మా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. అట్లాగే మాకు దీనికంటే సమస్య ఎక్కువ. శ్రీనివాసన్ మాకు ఏంటంటే నక్కవాగు సమస్య పెద్దది. మీకు మూసీ నది మనకు నక్కవాగు సమస్య పెద్ద. గ్రీన్ పీస్ సంస్థ మేము పురుషోత్తం రెడ్డి గారు కలిసి అక్కడ కూడా ప్రయత్నం చేసినాం. గోజలు అంటే పశువులు అడుగు పెడితే పశువుల చర్మం ఊడిపోతుంది. అటువంటి దుర్మార్గంగా ఉండేది. ఆసియాలో పెద్ద పారిశ్రామిక వాళ్ళు, అది వేరే. కాకపోతే హైదరాబాద్ ఉన్న ప్రత్యేకత దక్కని పీఠం ఉంది కనుక ఇటు పక్క కృష్ణా నది పరివాహక ప్రాంతంలో హైదరాబాద్ ఉంటే, కొంచెం పైకి వెళ్తే మంజిరా నది మొత్తం అంతా గోదావరి పరివాహక. దానిలో కలిసి నక్కవాగు మళ్ళీ అంటే అక్కడ ఆ కలుషం ఉంది, కానీ ఇంత పెద్ద ఎత్తున లేదు. సమస్య వలన అందరం చేస్తాము, కానీ సమస్య పరిష్కారం వైపు పోదాం అవుతాడు. ఎందుకంటే ఏదులాబాద్లో మాకు చుట్టాలు ఉంటాయి. నాకు 67 ఏళ్ల వయసు. దాదాపు 10-12 ఏళ్ళకి బుద్ధి తెలుస్తుంది కనుక ఏదులాబాద్ అంటే శంకర్ గారు పుట్టక ముందు మేము ఆ బట్టలు ఉతుకునేవాళ్ళం. ఏదిలాబాద్ పక్కనే ఉన్న మూసినదిలో తెల్లగా అంటే కొన్ని కెమికల్స్ కలిస్తే అప్పటికే కాలుష్యం మొదలైంది. బట్టలు తొందరగా తెల్లగాయి అవి ఉతుకుంటే. కానీ ఇంత కాలుష్యం ఉంటుందని మేము అనుకోవాలి. ఇవాళ పోతే కనీసం ఆ కాలు పెట్టడం కదా, మురికి కంపు కూడా మనం పీల్చలేని పరిస్థితి వచ్చింది. అందుకనే అట్లాగే మన అద్దంకి దయాకర్ గారు నియోజకవర్గం కూరేళ్ల రైకానిపేట వాగులో మేమైతే అది మళ్ళీ మూసినది కలుస్తుంది. మేము చెలిమ తోడుకుంది కచరాల మీద ప్రయాణం చేసేవాళ్ళం. చేస్తే గుండాల పరిసర ప్రాంతాల్లో ఇట్లు చెలిమ తోడుకొని ఎండాకాలం అయితే నీళ్ళు తాగేవాళ్ళం, సమస్య లేదు. ఇవాళ ఆ బాగా ఎండిపోయింది. రేఖాన్పేట రహీం ఖాన్పేట వాగు అంటాం, కానీ అది ఎండిపోయింది. ఇక మూసినది సంగతి చెప్పడానికి అవసరం లేదు. మాకు ఇంకొక నదితో నాకున్న సంబంధం జమీల్ గారు, మేము సర్పంచ్లకు శిక్షణ ఇస్తాం. నేను ఏ పార్టీ ద్వారా లేకపోతే ఇప్పుడు టీఎస్ పార్టీ ద్వారా మేము గోదావరి పోచంపల్లి అంటే ప్రతిసారి ఏం చేస్తానే ఒక ఉమ్మడి జిల్లాను వేరే ఎన్నుకొని మేము శిక్షణ ఇస్తుంటాం. మేము గవర్నమెంట్ శిక్షణ. అందులో ఇటీవల మేము భూదాన్ పోచంపల్లి 2019 బ్యాచ్ కు భూదాన్ పోచంపల్లి శిక్షణ ఇచ్చినాం. ఆ ఊళ్ళన్నీ దిగండి నేను వాళ్ళ దగ్గర సమస్యలు తీసుకోవడానికి. అవన్నీ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే పాలకుల పాపమే కానీ ప్రకృతి శాపం కాదు. స్పష్టంగా చెప్తాం. ప్రకృతి శాపం ఎట్లా ఉంటుంది? వర్షం పడకపోవడం ఇది పాలకుల పాపమే. దీన్ని ఏం చేశారంటే మూసీ ప్రక్షాళన వేరు, బ్యూటిఫికేషన్ వేరు, రెండు వేరు బెంటా బెల్లం కలిపినమాట. మూసీ ప్రక్షాళన వేరు, బ్యూటిఫికేషన్. ఉదాహరణ చిన్న అందరికి అర్థమయ్యే వాటికి చెప్పాలంటే ప్రక్షాళన అంటే మన స్నానం చేయడం, బ్రహ్మాండంగా బొట్టు పెట్టుకోవడం, మనకు ఏది మనం ఏమంటారు ఇతరత్ర పౌడర్ వేసుకోవడం, ఇట్లాంటి సుందరీకరణ ప్రక్షాళన కలపడం వల్ల వచ్చిన ఇబ్బంది అని. Yes, this is the main point you have pointed out. That is a very good point. Yes. సార్, ఇప్పుడు మూసీ ఈసా నది గురించి చాలా పరిశోధకులు శ్రీనివాస గారితో ఒక్కొక్క ఎపిసోడ్ పెట్టుకోవాలి. మనం వేరేగా పెట్టుకుంటే దాన్ని మొత్తం అంటే మూలాలు తెలుసుకోకుండా పరిష్కారం అయిపోతే లాభం లేదు. ఇది కోతిని చేయబోతే కొండంగాయి. ఎట్లా అంటే మొదటి చూసుకోండి, అన్ని ప్రభుత్వాలు ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ ప్రక్షాళన ఉన్నది. ఇప్పుడు 36 ఎస్టీపీలు వాళ్ళు మొదలు కట్టారు. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా కొన్ని కట్టారు. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చింది. అద్భుతమైన ఆలోచన. అందరూ శాఖాహారుడే ప్రజలుగా మాయమవుతుంది. అందరూ దీన్ని ఎవరైనా ఒక్క పార్టీ అయినా మూసీ నది ప్రక్షాళన వద్దంటారా? ప్రక్షాళన జరుగుతున్న పొరపాట్లు వద్దంటున్నారు ఎవరైనా సరే. ఉదాహరణకు దీన్ని నేను ఎందుకు చెప్పానంటే ఏది మొదలు ఏది వెనక చేయాల్సిన పని చేయకపోవడం వల్ల దగ్గరగా క్షమించాలి. ఎందుకంటే నేను ఏ పార్టీ వాడిని కాదు కనుక చెప్తున్నాను. ఏ పని మొదలు పెట్టాలి, ఏ పని మునుము అంటాం. తెలంగాణ భాషలో మునుము అంటాం. ఆ మునుము మీద సోయి లేకపోతే, సోయి కూడా బుద్ధి పదం ఏం కాదు, సోయి అంటే స్పృహ లేకపోతే ఏమవుతుందంటే ఇది జరుగుతుంది. మొదలు చేయాల్సిన పని హైడ్రాకును మూసీ నది ప్రక్షాళన అసలు వేరు అని చెప్పలేకపోయింది ఈ ప్రభుత్వం అంటున్నాను. మూసీ నది ప్రక్షాళన వేరు, హైడ్రా వేరు. హైడ్రా భయాన్ని తీసుకొచ్చి మూసీ నది పెట్టగల దానకిషోర్ వైపు, రంగనాథ్ వైపు ఇద్దరు సమాధానం చెప్పాల్సి వచ్చింది. వాళ్ళిద్దరు కూడా నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఇది నిల్వ పొమ్మన్నా. వాళ్ళు ఏమన్నారు, మీరు స్పష్టంగా దీని గురించి స్పష్టత ఇవ్వకపోతే మొత్తం స్టే ఇస్తాను కోర్టాన్ని. యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్ చెప్తున్నాను, అది జరగబోద్దని చెప్పినాక ఏమన్నారు, మూసీ ప్రక్షాళన వేరు, ఇది వేరే అన్నారు. మంచిగా ఉంది. ఇక నిర్వాసితుల తొలగింపులో RR యాక్ట్ ఒకటి ఉంది కదా, 2013 చట్టం, ప్రమాణ చట్టం. ఇందులో కూడా ఏం చేశారు, మూసీ నది ప్రక్షాళనలో భాగంగా బ్లూ లైన్, రెడ్ లైన్ ఒకటి ఉన్నది. నేను ఇక్కడికే పరిమితమైతే మిగతా బ్లూ లైన్, రెడ్ లైన్ లో బ్లూ లైన్ ఎందుకు పుట్టిన మొట్టమొదటి పోయి మొదలు రెడ్ లైన్ మొదలు పెట్టి లోపల ఉన్న దాన్ని కొట్టుకుంటూ పోతే ఎవరు అభ్యంతరం పెట్టారు. నిజంగా చెప్పాలంటే 247 ఇళ్ళు
డబుల్ బెడ్రూమ్ ఎవరు కట్టిన సమస్య తర్వాత ఎవరు కట్టే ప్రభుత్వం ప్రజల డబ్బు మాన డబ్బు ట్యాక్స్ పేయర్స్ మనీ కట్టిన దానిలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కదా. ఎమ్మెల్యే బలాల ఇతరులకు పోయి మీరు గృహప్రవేశం జరిగితే అంత సౌకర్యంగా ఉందా అని అడిగి కూడా వచ్చిండ్రు. వాళ్ళు సంతోషంగా పోవడానికి సిద్ధంగా ఉన్నారు. లోపల రెడ్ లైన్ లోపల ఉన్న ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే పునరావాసం కోసం ఏడుస్తున్నారో వాళ్ళందరికీ నిజంగా పునరావాసం కల్పిస్తే 11,000 ఉంటాయి. అప్పుడు కేవలం 4-5 ఇళ్ళ కన్నా ఎక్కువ ఉండేది. దీన్ని పునరావాసం కల్పిస్తే అయిపోద్ది కదా. ఇది ముట్టకుండా రెడ్ లైన్కి ఏమైంది, అపార్ట్మెంట్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను బ్యాంకర్ అడ్వకేట్ ఏం చేశానంటే, మీరు లోన్ తీసుకున్నారు, మీరు కట్టాల్సింది పొమ్మన్నారు ఇన్స్టాల్మెంట్స్. అరే బిల్డింగ్ కూలిపోతే ఎట్లా కట్టాలని వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు పైసా కూడా పెట్టుకొని చేసింది కదా. అందుకనే ఈ అద్భుతంగా ఏదైతే చేయాల్సిన పనిని వచ్చి రాజకీయం చేయడం వల్ల వచ్చిన సమస్య అంటున్నారు. ఇప్పటికే ఒక్క ఇంటర్వ్యూ నేను ప్రెస్ మీట్ ఉంది జమీల్ భాయ్, 1 minute. ఇప్పుడు వారు రావు గారు చెప్పినట్టు, రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు పునరుజ్జీవంలో 2 కలిసి ఉన్నాయి. ఒకటేమో ప్రక్షాళన, రెండవదేమో బ్యూటిఫికేషన్. 2 కూడా. బ్యూటిఫికేషన్ అనేది మైనర్ పార్ట్ అంటే వెరీ మైనర్ పార్ట్. నేను అనుకుంటున్నా ఇప్పుడు మన ప్లాన్ ప్రకారం దాన్ని కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ అంటే దాన్ని నేను అనుకుంటున్నా అంటే మొత్తం దాన్ని ఫినిష్ చేయడానికి మినిమం అంటే 80,000 crores to 1,10,000 crores వరకు అవుతాయి మొత్తం. అక్కడి నుంచి ఇక్కడి వరకు దాన్ని బ్యాంకర్స్ కూడా అన్ని రకాల ఆలోచనలు చేస్తారు. అంటే ఆఫ్ ది రికార్డ్ ఇష్యూస్ అన్ని కూడా మీకు చెప్తున్నాయి. ఎందుకంటే ఇది పెద్ద ప్యానల్. ఇప్పుడు మా సోమన్న కష్టపడ్డాడు, మా శంకర్ అన్న వెనకటి నుంచి చిన్నప్పటి నుంచి కొట్లాడుతున్నాడు. చాలా మంది ఇప్పుడు మీలాంటి వాళ్ళంతా కొట్లాడి, మేము కొన్ని మీటింగ్స్కి నేను పోయినా, ఇందిరా పార్క్ ధర్నాలకు పోయినా, బెటర్ హైదరాబాద్, మా వేద్ కుమార్ కానీ, సజయ కానీ, వీళ్ళు శంకర్ గారు పెట్టే మీటింగ్లకు కూడా నేను అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేసిన. కాబట్టి ఇది ఏంటంటే కన్సాలిడేటెడ్ మూసీ రిజర్వేషన్ అనేది మనం దీన్ని ఒక ఇష్యూగా ఎందుకు, అన్ని రకాల ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయి. దీంట్లో రేపు ఈ కన్సార్షియం రిపోర్ట్ వచ్చిన తర్వాత కంప్లీట్ డిపిఆర్ను మనం కనుక డిస్క్లోజ్ చేసి జనావాసాల మధ్యకు పోయి మీ యొక్క అభిప్రాయాలు కూడా చెప్పండి అనేది ఒక మనం పబ్లిక్ హియరింగ్ పెడితే, ఎందుకంటే నేను ఎందుకు ఇంటర్వ్యూని కావాలనుకున్నా అంటే, మొన్న హైడ్రా పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజు నేను వన్ ఆఫ్ ది గెస్ట్గా పాల్గొన్న సీఎం గారితో. ఆ రోజున మూసీకి సంబంధించి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, మిగతా ఎంపీలు ఎవరైతే ఉంటారో, నేను ఇక్కడ లోకల్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎమ్మెల్సీని కాబట్టి మీరు కూడా ఈ ప్రజా సంఘాలతో, పౌర సంఘాలతో, ఉద్యమ సంఘాలతో కలిసి ప్రజా చైతన్యం తీసుకురావడం, దాన్ని ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద ఒక పాజిటివ్ మేనర్లో పోవాలని ముఖ్యమంత్రి గారు ఒక సూచన చేసింది మేము ఆ నుంచి సెక్రటరియట్ పోయే దారిలో. కాబట్టి ఈ చర్చ ద్వారా మీరు లేదంటే మన 4 Sides టీవీతో పాటు మన పెద్దలందరూ ఇచ్చే సూచనలు కూడా రికార్డ్ చేయండి. మీరు ఒక రిపోర్ట్ మీరు ఇవ్వండి. నేనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మీకు టైం తీసుకొని వీలైనప్పుడు ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సంఘాలను అన్నిటి కూడా సమీకృతం చేసే ప్రయత్నం మీరు జమీల్ భాయ్ మీరు తీసుకోండి. ఎట్లా చేసి ఉన్నారు కాబట్టి శంకర్ గారితో పాటు మీరందరూ, మా సోమన్న కూడా గతంలో చాలా రోజులు దీని మీద చేసిండ్రు కాబట్టి అదొక మంచి అవుట్పుట్ ను తీసుకురావండి. దీంట్లో పాలిటిక్స్ డిఫరెంట్ ఉంటాయి, ఏదో చేస్తారు. పొలిటికల్ ఇష్యూ కంటే మనం పీపుల్స్ ప్రో సొసైటీగా మనం ఒక బెటర్ ఒక రిజర్వేషన్ ప్రోగ్రామ్ కొరకు ప్రభుత్వానికి సహకరించినట్టుగా ఉంటుంది. కాబట్టి నాకైతే నేను 2000లో నేను కాచిగూడ హాస్టల్ అంటే నింబోలెడ్డ హాస్టల్లో నేను స్టూడెంట్ని ఒక 1 year. నేను అటు అంబర్పేట సైడ్ ఇటు చాదర్గఢ్ సైడ్ నేను చూసేది కదా, అప్పుడే అట్లా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉందో ఇంకా అది ఊహించజాలం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక సమస్య కాకుండా చేయడానికి మనం అందరం కూడా కృషి చేద్దాం. దానికి మీ వంతు సహకారాన్ని కూడా ప్రభుత్వం తరపున నేను అంటే ఒక అర్జీ మోడల్ అనుకోరాదు, ఒక రిక్వెస్ట్ మోడల్గా మీరంతా కూడా దాన్ని పాజిటివ్ యాటిట్యూడ్. ఇప్పుడు భాజపా కూడా రాజకీయం కొరకు చేసిందనను, అఫ్ కోర్స్ దాంట్లో ఉండే ప్రజల కష్టాలు కూడా చూడాలనే కోణమే అనుకుంటాను నేను కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు టీఆర్ఎస్ మేము దాంట్లో బుల్డోజర్లకు అడ్డం పండుకుంటాము, వాళ్ళని కూలగొట్టదు. ఎస్, డెఫినెట్ గా పేద ప్రజలకు నష్టం జరిగే దగ్గర ప్రతిపక్షాల పాత్ర, పౌర సమాజం పాత్ర చాలా గణనీయమైనది. అలాంటప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ దురుసుగా వ్యవహరిస్తే వాళ్ళని కట్టడి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. కాబట్టి ఆ కోణం నుంచి, ఒక మానవీయ కోణం నుంచి మూసి ఒక పునరుజ్జీవ కార్యక్రమానికి అందరం కూడా సహకరించుకుందాం అని చెప్పి తెలియజేస్తూ, నేను మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా ఫుల్ చెప్పండి బ్రదర్. దయాకర్ గారు, మీరు కొన్ని విషయాలు, ఎందుకంటే మీరు పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వానికి సంబంధించి కాబట్టి ఈ విషయాలు చాలా విషయాలు ఏం జరిగినాయంటే, మూసీ మీద ప్రేమ ఉన్న వాళ్ళకు కూడా
ఈ గవర్నమెంట్ చేస్తున్నది తప్పనే పరిస్థితి తీసుకొని వచ్చారు. ఏమిటి తెలుసా, మీరు ఇందాక అన్నారు దురుసుగా ప్రవర్తించే అధికారులను కట్టడి చేయడం అని. నా అభిప్రాయం ప్రకారం అధికారుల్ని దురుసుగా ప్రవర్తించేందుకు అలో చేస్తున్నదే ప్రభుత్వాలు. ఇది నేను నిష్పక్షంగా చెప్తున్నాను. ఇప్పుడు కాదు, మీరు స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు దశాదిశ ప్రోగ్రాంలప్పుడు నేను హెచ్ఎంటీవీ నుంచి నడుపుతున్నాను. కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రభుత్వాలు అవసరమైనప్పుడు, ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకోకుండా ఇప్పటివరకు మూసీలో జరిగిన, నిజానికి మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ రెండు కన్ఫ్యూజ్ చేసి విడిచిపెట్టారు గవర్నమెంటే. స్పష్టంగా చెప్పలేదు. ప్రక్షాళన అన్నారు, సుందరీకరణ అన్నారు. దాంతో ఏమైపోయింది, ప్రజల్లో కన్ఫ్యూజన్. రెండవ విషయం, ఎప్పుడైనా స్టేక్ హోల్డర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు స్టేక్ హోల్డర్స్ను కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా చేస్తే ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ ఇరుకాటంలో పడతాయి. ఇరుకాటంలో పడినప్పుడు ప్రభుత్వాలు చేసే చాలా సులభమైన పని ఏంటంటే అధికారుల మీద నెట్టేయడం. మీరు ఇప్పుడు అన్నందుకు నేను చెప్పట్లేదు. ఎందుకు అంటే ప్రభుత్వాలు చేసినప్పుడు ఆ నిర్ణయాన్ని నేను సింపుల్ చెప్తున్నా. అక్కడ ఎవరు, మన శంకర్ అన్న ఉన్నాడు. శంకర్ అన్న సర్పంచ్గా ఉన్నప్పుడు ఏద్లాబాద్ చెరువు ఎంత బాగైందో ఆయన చెప్పాలి. ఒక సర్పంచ్ ఒక చెరువును బతికించుకోగలిగిండు. ప్రభుత్వాలు బీఆర్ఎస్ మధ్యలో 10 ఏళ్ళు ఉంది, అంతకుముందు కాంగ్రెసే ఉంది, తర్వాత బీఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు మూసీ అనేది మన ప్రజలు. ఇప్పుడు గవర్నమెంట్స్కి అతీతంగా మాట్లాడమని చెప్పడం అనేది చాలా కరెక్ట్ పాయింట్. దాంతోపాటు స్టేక్ హోల్డర్స్ను గనక దీంట్లో తీసుకోకుండా, ఒక కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోకుండా ప్రాబ్లం అవుతుంది. నంబర్ 1, నాకు ప్రభుత్వం మీద ఫస్ట్ టైం నేను మూసీ మీద నేను చర్చలో పాల్గొంటున్నందుకు కొంచెం విషయాలని 2-3 చెప్పాలి గవర్నమెంట్కి. ఒకటి, 2024 ఒలింపిక్స్ జరిగినప్పుడు జైనే రివర్ని ఫ్రాన్స్లో, ప్యారిస్లో ఎట్లా క్లీన్ చేశారో స్టడీ చేశారా? లేదు. కొరియాకు పోయారు, సాబర్మతి పోయారు. సాబర్మతి మోడల్ ఈస్ ఏ ఫేక్ మోడల్ ఫర్ మీ. దయచేసి ఎవరైనా నిజంగా సాబర్మతి అద్భుతంగా జరిగిందంటే నేను నమ్మను. ఎందుకంటే నేను చూసాను సాబర్మతిలో ఏం నీళ్లు తీసుకొచ్చి పెట్టారు తెలుసా? సాబర్మతిలో మన నర్మదా, ఇది మన సర్దార్ సరోవర్ డ్యామ్ నీళ్లు తీసుకొచ్చి సాబర్మతి నింపిండ్రు. అది రీజువినేషన్ కాదు. రీజువినేషన్ అంటే ఏం చేయాలంటే మూసీ నది క్యాచ్మెంట్ను మొదలు క్లియర్ చేయాలి. ఏరియా క్లియర్ కాకుండా మూసీ బతకదు. మూసీని బతికించకుండా మూసీని నింపుతున్నామంటే నీళ్లు నింపుతాం, ప్రతి వానాకాలం నీళ్లు నింపుతాం. అది కాదు చేయాల్సింది. సాబర్మతి నేను ఎందుకు ఒప్పుకోనంటే ఇది బీజేపీ రూల్ స్టేట్ కాబట్టి నేను కాదు. నాకు నది పట్ల ప్రేమ ఉంది. ఆలుకులు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. నిజానికి క్యాచ్మెంట్ ఏరియా మీద ఏమిటి ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఇది? క్యాచ్మెంట్ ఏరియా డెవలప్ చేయకుండా మూసీ నిలబడదు. నంబర్ 1. నంబర్ 2, ఈ మొత్తం పీరియడ్లో ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన ఒక పెద్ద ఏరియా, శంకర్ అని చెప్తాడు, చాలా మంచి పాయింట్ రేజ్ చేశాడు. ఏం చేశాడు తెలుసా? లోవర్ సైడ్లో ఉన్న గ్రామీణ ప్రజల గురించి మాట్లాడాలి అన్నాడు. చౌటుప్పల్ ఏరియాలో ఉన్న పొల్యూషన్ గురించి ఎవరు మాట్లాడతారు? అతి పెద్ద దివీస్ కంపెనీని ఎట్లా కట్టడి చేస్తామనే ప్రభుత్వానికి ఏం ప్లాన్ ఉంది? ఇది చేస్తేనే రేపు పొద్దున మీకు మూసీ ప్రక్షాళన జరుగుతుంది. గవర్నమెంట్ ఇవి కన్సిడర్ చేయాలి. ఎనీవే, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకు సమపాలన చాలా తక్కువ కాబట్టి నేను మన దయాకర్ గారు ఉన్నప్పుడు ఒక 2 సూచనలు చేద్దాం అనుకుని 3-4 సూచనలు వారు చేశారు శ్రీనివాసం గారు. స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు ఏం జరగాలి, వాట్ నెక్స్ట్ అని అంటున్నాను. ఒకటి, ప్లాన్ బాగుంది, డిపిఆర్ లో కొన్ని లోపాలు ఉన్నాయి, డిపిఆర్ లో సమగ్రంగా లేదు అని వెనక్కి పంపింది కదా, మళ్ళీ పంపుదాం. 3,100 కోట్లు 3,400 కోట్లు అంటే ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ఒక చిన్న పథకానికి ఖర్చు అయ్యే కన్నా తక్కువ ఖర్చు అంటున్నాను నేను. ఖర్చు కూడా కాదంటున్నాను. కొన్ని పేరు చెప్తే నేను రైతు బంధుకు వ్యతిరేకమా, రుణమాఫీ వ్యతిరేకమా, మళ్ళీ ఇంకో రాజకీయం వస్తుంది. అంటే ఒక ఉదాహరణ చెప్తాను. రైతు బంధు ప్రతి కారుకు 7,000 కోట్లు ఖర్చు, 7,000 5,000 కోట్లు, అలా సగమే కదా. అయ్యా మా రైతు బంధు అని అడిగితే మా మూసీ పరివాహక రైతులందరూ మా మొత్తం మా రైతు బంధు శంకర్ గారితో హామీ ఇస్తున్నాను. మేమందరం కూడా రైతు బంధు బంద్ చేసుకుంటాం. ఒక్క కారు బంద్ చేసుకుంటే బ్రహ్మాండం మీద అయిపోతుంది. మొత్తం రాష్ట్రం అంతా ఒకెత్తి అయితే ఇది ఒకెత్తి కదా చేసుకున్నాం. ఇప్పుడు మూసీ ప్రాజెక్టు మీరు కాదు సార్, సూర్యాపేట మూసీ ప్రాజెక్టు గురించి మాట్లాడాలి మనం. అక్కడ వరకు నీళ్ళు ఎట్లా ఉన్నాయి, ఆ కింద ఎట్లా ఉంది. భూటాన్ పోచంపల్లిలో అద్భుతమైన కోనసీమ అందాలు కనపడితే మనకు దుర్మార్గమైన నీళ్ళే కావచ్చు. ఒక వరమైంది. ఒక ఎట్లుంటదంటే ఇప్పుడు ఒక శాపం ఒక వరంగా కూడా మారుతుంది ఒక్కోసారి. ఏమైంది, నిజంగా నీళ్లు అన్ని లవణాలు ఖనిజాలు కలిసి వచ్చినాయేమో కానీ వాళ్ళకైతే వరమైంది. కానీ కాలుష్యం పెద్ద శాపం కదా వాళ్ళకైతే. అంతకుముందు చెప్పారు ఇప్పుడు శంకర్ గారు, అందులో వేలు పెట్టుడు కాదు, మనం ఆ వాసన పిలిస్తే నాశనం అయిపోతున్నాం. అంతే రకరకాల వ్యాధులు వస్తున్నాయి. అందుకని ఒకటే మీరు ఏం చేయాలంటే మొట్టమొదటి ఎన్ని ఎస్టీపీలు పెట్టే లాభం లేదు, ఈ పైప్ లైన్ అటుపక్క ఇటుపక్క వేయాలి. నెంబర్ సుందరీకరణ పక్కన పెట్టండి. సుందరీకరణ కూడా చాలా ఖర్చు ఉంటుంది. మీరు రబ్బర్ డ్యామ్ కట్టినప్పుడు కూడా మూసీ నది మీద మన హైకోర్టు రబ్బర్ డ్యామ్ కట్టినప్పుడు వ్యతిరేకించిన ఏం జరుగుతుంది? ఇది మీరు కేవలం మీద ట్రూత్ పాలిష్ పనులు చేస్తున్నారు.
ఏమంటున్నానంటే ఇవాళ చేయాల్సింది రెండు పక్కల ఎన్ని రోజులైతే మీరు ఈ కాలుష్యం కలుస్తుందో అన్ని రోజులు అది అట్లా ఎన్నిసార్లు చేసినా అట్లా ఉంటుంది. కనుక మొదలు పైప్ పోయాలి. తర్వాత ఏం చేయాలంటే నీళ్లు బయట నుంచి తెచ్చుకోండి. నేను సబర్మతిది కూడా నేను స్పష్టంగా శ్రీనివాసంగా ఏకీపిస్తున్నాను. అది బీజేపీ పార్టీ ఆ సమస్య కాదు. మిగతా నదుల ప్రక్షాళన ఉంది కదా, ఇక్కడ మీరు గోదావరి నీళ్ళు తెచ్చి ఎన్ని పోసినా కూడా లాభం లేదు. ఇప్పుడు జీవం ఉన్న నది కావాలన్నా మనకు కృత్రిమ అనేది కావాలని చెప్పండి కదా. నీళ్లు పొట్టలామని ఒక్కసారి మనకు వస్తుంది, నీళ్లు కొట్టుకుపోతుంది. ఏది మన లాటరీలో ఫ్లష్ లాగా ఇప్పుడు ఎరువైనా మళ్ళా కొట్టాలి, అలా కొట్టాల్సిందే కదా. ఇది అట్లా కాదు కదా. నీళ్ళు వచ్చే మార్గాలను సుమన్ అనంతగిరి కొండ నుంచి పుట్టిన దానిలో ఈ రెండు నదులను మూసీ నది ఈసీ నది కాపాడుకోవడంతో పాటు సూర్యాపేట దాటి ఆలోచించినప్పుడు మనం ఎప్పుడు కూడా పాలకులకు విజన్ ఉండాలి, దూరంగా విజన్ ఉండాలి. రామ్మోహన్ గారు, ఇది ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ రోజు డిబేట్ లో ఈ రోజు మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ మాత్రమే. దీన్ని కంటిన్యూగా మనం కొనసాగిస్తూనే ఉంటాం. వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తర్వాత ఈ కంక్లూడ్ చేద్దాం ప్రోగ్రామ్.